మనకి ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్ట్ కంప్లీట్ అయింది కదా. ఈ ఫస్ట్ టెస్ట్లో ఏం జరిగింది, 2 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు కొట్టాడా లేదా రిషబ్ పంత్. మరి కొట్టిన తర్వాత చాలామంది ఎక్స్ క్రికెటర్స్ కూడా దీని గురించి రియాక్ట్ అయ్యారు. అయితే వాళ్ళలో భాగమైన రవిచంద్రన్ అశ్విన్ ఏమన్నాడు తెలుసా, అరే అబ్బాయి పంత్, నువ్వు సెంచరీ కొడుతున్నావు, నీలో టాలెంట్ ఉంది, ఇదంతా ఓకే మాకు తెలిసిందే. కానీ సెంచరీ కొట్టిన తర్వాత నువ్వు 2 విషయాలు మర్చిపోతున్నావు. ఆ 2 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, నెక్స్ట్ మ్యాచ్లో పాటిద్దానని చెప్పేసి ఒక 2 సూచనలు చేశాడు. ఆ 2 ఏంటో తెలుసా, నువ్వు సెంచరీ కొడుతున్నావు బాగానే ఉంది, ఫస్ట్ ఇన్నింగ్స్లో 134, దాని తర్వాత 189 కొట్టావు, అంతా బాగానే ఉంది. కానీ వాటిని బిగ్ ఇన్నింగ్స్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలా, 180, 200 అట్ట కనుక కొట్టామనుకో, అలా కన్వర్ట్ చేసామనుకో వాటిని, టీమిండియాకి హెల్ప్ఫుల్గా ఉండేది, మనం మ్యాచ్ గెలవడానికి బాగుండేది. సో నెక్స్ట్ మ్యాచ్లో ఇది ట్రై చేయి అని చెప్పేసి ఒక సజెషన్ ఇచ్చాడు. సో దాని తర్వాత ఇంకోటి ఏమన్నాడు తెలుసా, సెంచరీ కొట్టావు బాగానే ఉంది, దాని తర్వాత నువ్వెందుకు ఇక్కడ కొన్ని విన్యాసాలు చేస్తున్నావు, మరి ఫ్రంట్ ఫ్లిప్ వేస్తావు అన్నాడు కదా. సో మరి మొన్న ఏది ఆర్సీబీ మీద ఐపీఎల్లో చూసుకుంటే అక్కడ ఫ్లిప్ వేసాడు. సో అదంటే ఓకే. సో మరి అది T20 కాబట్టి నువ్వు ఎక్కువసేపు గ్రౌండ్లో ఉండవు కాబట్టి నీ ఎనర్జీ లెవెల్స్ కూడా డౌన్ అవ్వవు. కానీ ఇక్కడ వచ్చేసరికి టెస్ట్ క్రికెట్ అయినా ఇక్కడ కనుక నువ్వు ఇదే ఫ్లిప్లు వేసి ఏదన్నా ఇంజూర్ అయ్యావనుకో, మనం వచ్చిందే ఇంగ్లాండ్, ఇండియాలో అనుకో మన బ్యాట్స్మెన్స్ ఎవరో ఒకరు కాకపోతే ఇంకొకరు ఆడతారు. మరి ఇంగ్లాండ్ వచ్చిన తర్వాత కింద అందరూ కూడా చేతులు ఎత్తేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో కనుక నువ్వు ఏదైనా ఇంజూర్ అయినా లేదంటే నీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయి తర్వాత నువ్వు తొందరగా అవుట్ అయినా సరే మొదటికే మోసం వచ్చింది. సో కాబట్టి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, చిన్నపిల్లల శాస్త్రాలు ఏమాకు, విన్యాసాలు కావాలంటే ఇండియాకి వెళ్ళిన తర్వాత తీసుకో. సో కాబట్టి ఈ 2 విషయాలు కనుక నువ్వు గుర్తుపెట్టుకోకపోతే ఖచ్చితంగా ఏదో ఒక డ్యామేజ్ జరిగింది ఇండియాకి. సో కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ 2 మీద కొంచెం దృష్టి పెట్టు అని చెప్పేసి అశ్విన్ మాట్లాడాడు అనమాట. సో మరి అశ్విన్ కనిపించింది చెప్పాడు, మరి మీకు ఏమనిపించింది అనేది కూడా చెప్పాలి కదా. సో మరి చెప్పాలంటే కామెంట్ చేయాలి కదా. సో మరి కింద కామెంట్ చేయండి.